హలో, హలో, హలో ఫుడ్ లవర్స్. మీకోసం నేను ముంత మసాలా పాయింట్ వెతికి తీసుకొచ్చాననమాట. ఇక్కడ 30+ స్నాక్ ఐటెమ్స్ దొరుకుతాయంటే నమ్ముతారా మీరు? ఇక్కడ చూడండి బ్రో మిరపకాయ బజ్జీలు వేస్తున్నాడు. వాటితో బజ్జీలు చేసి స్టఫింగ్ పెట్టిస్తాడనమాట. ఇక్కడ 20 టైప్స్ ఆఫ్ మిక్చర్స్ దొరుకుతాయి. 10 టైప్స్ ఆఫ్ బజ్జీస్ దొరుకుతాయన్నమాట. ముంత మసాలా అంటే తెలుసు కదా! మిక్చర్ వేసి చేస్తారు కదా! అది. దాంట్లో మిర్చితో చేస్తారు, టమాటాతో చేస్తారు, చాలా రకరకాలు చేస్తారు కదా! అవి 20 టైప్స్. బజ్జీస్ ఉన్నాయి. బీరకాయ బజ్జీ, టమాటా బజ్జీ, ఎగ్ బజ్జీ, కీరా స్లైసు, చాలా టమాటో కప్సు అవన్నీ గూడా చేస్తున్నారండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేనైతే టేస్ట్ చేశాను. ఈ వర్షాకాలంలో మీరు గూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. అన్నీ వేసి చేస్తున్నాడు. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది. మనకి కారం తక్కువ అంటే కారం తక్కువ. నాకు కొంచెం టేస్ట్ చూడమని ఇచ్చాడు. టేస్ట్ చూస్తే సూపర్ ఉంది. మనం ఇష్టం వచ్చినట్టు వేయించుకోవచ్చు. కారం, ఉప్పు, కారం ఎట్లా కావాలా అన్నట్టు కూడా చెప్పి వేయించుకోవచ్చు. ఇది పార్సిల్ కోసం చేస్తున్నాడనమాట. మనం ఇంటికి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలంటే కూడా మంచిగా ప్యాక్ చేసిస్తున్నారు. నాకైతే నచ్చిందండి. ఇలా పల్లీలు, ఉల్లిపాయ ఏసిస్తున్నారు. అదేంటిది? టమాటా బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ, బీరకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, వంకాయ బజ్జీ, ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ. ఇది టమాటా మిక్చర్ చేస్తున్నారు. టమాటాని ఇట్లా కట్ చేసేసి చేస్తున్నారు. టమాటా కప్స్ అని ఇస్తారనమాట. అలాగే సేమ్ దాంట్లో నుంచి కొంచెం పల్ప్ తీసేసి ముంత మసాలా మిక్చర్ చేస్తారు కదా! ఆ మిక్చర్ పెట్టి కప్స్ లాగా ఇస్తారనమాట. చాలా బావుంది. అది కూడా నేను టేస్ట్ చేశాను. కాకపోతే వీడియో తీసుకోలేదు. ఇగ ఇది బీరకాయ బజ్జీ. బీరకాయని గూడా మనం తినం కదండీ! ఇట్లుంటే ఎంత టేస్ట్ ఉందో తెలుసా? అంటే మనం గాదు పిల్లలు. తినని పిల్లలకి కూడా ఇలా చూడండి. ఇలా చేసి దాంట్లో బీరకాయ ఏసి, నిమ్మకాయ పిండి మిక్చర్ పెట్టిస్తున్నాడు. సూపర్ సూపర్‌గుందండి. నాకైతే ఇక్కడ పునుగులు బాగా నచ్చాయి. చాలా చాలా బావున్నాయి. అసలెంత టేస్ట్ ఉన్నాయంటే పుల్లగా మంచిగా ఉన్నాయన్నమాట. వీళ్ళ చట్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. పల్లి చట్నీ కాదనిపించింది నాకు. చట్నీ గూడా ఏంటి చట్నీలో ఏమేస్తారంటే చెప్పలేదు. వాళ్ళ సీక్రెట్స్ కదండీ! సూపర్ ఉందండి చట్నీ గూడా. ఇది మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీలో గూడా స్టఫింగ్ పెట్టి ఇస్తారిట్లా. చూడండి ఇలా మనం ముంత మసాలా మిక్చర్ చేస్తారు కదా! దాన్ని లోపల స్టఫింగ్ పెట్టేసి మంచిగా ఇలా దాన్ని ఆనియన్స్, పల్లి, నిమ్మకాయ పిండేసి స్టఫింగ్ పెట్టేసి ఇస్తున్నారనమాట. ఇవి గూడా టేస్ట్ చేశాను. ఆ రోజు నా టమ్మీ ఫుల్ అయిపోయిందండి. నేను చెప్పా గదా! ఇది మెను. మెనూలో ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయండి. ఈ ప్లేస్ ఎక్కడుందో చెప్తాను. నోట్ చేసుకోండి. దిల్‌సుఖ్ నగర్ నుంచి వెళ్తుంటే ముష్రంబాగ్ వస్తది గదండీ! ముష్రంబాగ్ పార్క్ అపోజిట్‌లోనే ఉందండి. మనం ముష్రంబాగ్ పార్క్ లొకేషన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఇది మారుతి ముంత మసాలా పాయింట్. రేట్లు గూడా రీజనబుల్‌గా ఉన్నాయండి. తప్పనిసరి ట్రై చేయండి.